ఏరా, అస్తమానం మ్యూజిక్ ప్లే చేయడమేనా? హ్యాపీ మూడ్లో ఉన్నావు. ఆ పల్లవిని అక్కడ మేడం దగ్గర ఇరికించేసి ట్రైనింగ్లో జాయిన్ అవ్వకుండా చేసేసి నిశ్చితార్థం క్యాన్సిల్ చేసేసుకున్నావు. సో నిశ్చితార్థం లేదంటే పెళ్ళి అనేది కూడా లేదు. ఇలాంటి ఎంజాయబుల్ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోవాలి కదరా. ఈ స్వీట్తో ఎంజాయ్ చేద్దాం. ఈ బండది నాకెందుకు ఫోన్ చేస్తుంది? నా మాటలు నమ్మి మేడంతో నన్ను చేర్చుకున్నందుకు బాధపడుతూ అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉన్నట్టుంది. ఓదార్దాం. హలో పల్లవి, చూస్తే ఇంట్లో లేవు, ఎక్కడికి వెళ్ళిపోయావు? నిన్నటి నుంచి అసలు కనపడట్లేదు. ఎక్కడ కూర్చొని ఏడుస్తున్నావమ్మా? నేను ఏడ్చే టైప్ కాదు. ఈ బిల్డప్ డైలాగులు నా దగ్గర చెప్పొద్దు. ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. నువ్వు అర్జెంటుగా బయలుదేరి మన వైజయంతి మేడం ఇంటికి రా. వైజయంతి మేడం ఇంటికా? ఎందుకు? వస్తే నీకే తెలుస్తుంది. ఓహో, మేడం నిన్ను ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వనివ్వలేదు కాబట్టి ఈ 2 రోజుల నుంచి ఆవిడ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నావా? ఇప్పుడు నేనొచ్చి మేడం నేను చెప్పినవన్నీ అబద్ధాలండి, పల్లవిని చేర్చుకోండి అని చెప్పి రికమెండ్ చేయిద్దాం అనుకుంటున్నావా? నేను రానుగా. అందుకే నీకు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు అనేది. నేనిక్కడికి పిలుస్తుంది నీతో రికమెండ్ చేయించుకోవడానికి కాదు, నీకో షాకింగ్ న్యూస్ చెప్దామని. అన్నట్టు నీకు బీపీ కానీ మూర్చిపోయే రోగం కానీ ఏమైనా ఉన్నాయా? నాకు అలాంటివేం లేవు. ఇక్కడికి వస్తే అవి కూడా వస్తాయి. వచ్చేటప్పుడు టాబ్లెట్స్ తీసుకునిరా. ఏంటిది షాకింగ్ న్యూస్ చెప్తానంటుంది? పల్లవితో నిశ్చితార్థం చెడగొట్టుకోవడం కోసం నాకు తన మీద లేనిపోనివన్నీ చెప్తావా? చెప్పేశావా? నీ మాటలు నమ్మి ఒక టాలెంట్ ఉన్న క్యాండిడేట్ ని దూరం చేసుకుని కానీ ఇక నీ పప్పులు నా దగ్గర ఏవి ఉడకవు. తనని నా స్టూడెంట్ గా యాక్సెప్ట్ చేస్తున్నాను, చేసేసాను. తనకి ట్రైనింగ్ ఇస్తాను. త్వరలోనే స్టేట్ లెవెల్లో వెయిట్ లిఫ్టర్ ని చేసి నీ ముందు నిలబెడతాను. ఏమండి, బీపీ టాబ్లెట్ తెచ్చుకున్నారా? మరి వేసుకోండి, లేకపోతే బీపీ పెరిగిపోయి కింద పడిపోతారు. చూడు, ఇప్పటి వరకు ఈ పెళ్లికి వాళ్ళమ్మ గుండమ్మే సపోర్ట్ చేసింది. ఇప్పుడు నేను కూడా సపోర్ట్గా ఉంటాను. మళ్ళీ నీ నిశ్చితార్థం జరగకుండా ఉండడానికి ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలేసావనుకో, నా గురించి తెలుసుగా. అసలే వెయిట్ లిఫ్టర్ని. ఏ వెయిట్ వేసి నీ నడుము వంచాలో నాకు బాగా తెలుసు. అయ్యో మేడం, నడుం మీదొద్దు మేడం, కావాలంటే ఈ కాలు చేతు విరగొట్టేయండి. ఎందుకు అంత ఆఫర్? అంటే కాలు చేతులు లేకపోయినా పర్వాలేదు కానీ నడుం విరిగిపోతే రేపు పెళ్ళాక ఇబ్బంది కదండి. ఇక మన నిశ్చితార్థం అనేది ఆగదు. మేడం బ్లెస్సింగ్స్ తీసుకుందాం. ఒంగు ఒంగు ఒంగు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. చాలా థ్యాంక్స్ మేడం. ఎవరైనా ఇంటికి పిలిచి కాఫీ ఇస్తారు, మీరు ట్విస్ట్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్. నేను వెళ్తాను మేడం. ఆగండి, ఒక్కరే వెళ్తే ఎలాగా? నేను కూడా మీతో రావాలి కదా. మనిద్దరం లైఫ్ లాంగ్ జర్నీ చేయాలి. వెళ్ళొస్తాను మేడం. ఆల్ ద బెస్ట్. పల్లవి, రేపు త్వరగా వచ్చేసే. ఓకే మేడం. రా.
నిశ్చితార్థం అంటే అదేమైనా వారం రోజుల పనా? 1 గంటలో అయిపోతుంది. 1 గంటకి కాన్సంట్రేషన్ దెబ్బతిని వీడి చదువుపోతుందా? అవును, నాకు గంట డిస్టర్బ్ అయినా నేను డిస్టర్బ్ అయిపోతాను. మమ్మీ చెప్పినట్టు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నిశ్చితార్థం చేసుకుంటాను. అది కాదన్నయ్యా. నువ్వు ఆగు చంటి. ఆవిడ చెప్పింది కూడా కరెక్టే కదా. త్వరలో ఎగ్జామ్స్ పెట్టుకుని ఇప్పుడు నిశ్చితార్థం హడావిడిగా ఎందుకు? ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అయితే ఇద్దరం ఫ్రీగా ఉంటాం కదా. మీ మమ్మీ చెప్పినట్టు నిశ్చితార్థం చేసుకుందాం. రే, ఏంట్రా ఇది? ఆ టీచర్ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ చేసుకోదు, మొత్తం ప్లాన్ చేశానని చెప్పావు కదా. మాట్లాడరేంటి బావగారు, చెప్పండి. అసలు ఆవిడ దీన్ని ఎందుకు జాయిన్ చేసుకుంది? అలా ఈ బండదా టీచర్ నా కట్టుకుంది. ఇప్పుడు ఆవిడికి స్టూడెంట్ అయిపోయింది, నా పీకకు చుట్టుకుంది. మమ్మీ నాకే నిశ్చితార్థం వద్దు మమ్మీ. నాకు మాత్రం ఇది చేయడం ఇష్టం అనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితుల్లో నీకు ఆ పల్లవికి పెళ్లి జరగదు. పెళ్లికి ముందు ఎగ్జామ్స్ అని అడ్డు పెట్టాను కదా. ఎగ్జామ్స్ అవ్వని ఈ లోపల ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. నువ్వెళ్ళు.